సైకాలజీ బిట్స్ ముఖ్యంగా టెట్ సంబంధించి చైల్డ్ పెడగాజిల్స్. సో, మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ చాప్టర్ నుంచి తీసుకుందాం. మొదటి ప్రశ్న, ఆనువంశికతకు, ప్రజ్ఞకు మధ్య సహసంబంధ గుణకం ఉంటుందని తెలిపిన వారు? విన్‌షిప్, ఏ, బి పియర్సన్, సి ఫ్రీమ్యాన్, డి ఆల్పోర్ట్. చెప్పినవారు సి ఫ్రీమ్యాన్. అంటే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే, ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్ అన్నది ఆనువంశికత అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకి అన్నది వస్తుందన్నది చెప్పిన వ్యక్తి ఫ్రీమ్యాన్. సందిగ్ధ వయస్సు అని ఏ దశను అంటారు? ఏ పూర్వ బాల్య దశ, బి ఉత్తర బాల్య దశ, సి కౌమార దశ, డి శైశవ దశ. అంటే ఏ వయసులో విద్యార్థులు సందిగ్ధకు లోనవుతారు అన్నది మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే సందిగ్ధ అంటే కన్‌ఫ్యూజన్ అంటే అడల్ట్ సెన్స్‌లో జరుగుతుంది. పరిణితికి సంబంధించి వాస్తవం కానిది. ఏ దీనికి శిక్షణ అవసరం లేదు. పరిణితి ఉంటేనే సంసిద్ధత వస్తుంది. పరిణితి గుణాత్మకమైనది. పరిణితిని మాపనం చేయవచ్చు. పరిణితి అంటే ఐ మీన్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. సో, దీనికి సంబంధించి ఏమన్నా అంటే దిస్ కెన్ బి ఆహ్, మెజర్డ్. సో, పరిణితి మాపన చేయవచ్చు. రైట్. సైకిల్ తొక్కడం నేర్చుకున్న వ్యక్తి దాని ఆధారంగా బైక్ నడపడం నేర్చుకుంటారు. ఇది ఏ వికాస నియమం? మనకు తెలుసు వికాసం క్రమానుగతమైనది. వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే ప్రక్రియ. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. వికాసం సంచిత ప్రక్రియ. అంటే ఒకదాని నుంచి ఒకటికి ట్రాన్స్‌ఫర్ అవుతుంది అని చెప్పడానికి మనం ఏమంటాం సైకిల్ ఎక్కిన వ్యక్తి అంటే ఆ ఒక అనుభవంతోటి బైక్‌ని కూడా నేర్చుకుంటాడు. ఎందుకంటే సైకిల్ తొక్కినప్పుడు ఏదైతే బ్యాలెన్స్ చేయగలుగుతాడో అదే విధంగా బైక్‌ని కూడా బ్యాలెన్స్ చేయగలుగుతాడు. దాన్ని బట్టి మనం వికాసము సంచిత ప్రక్రియ. ఒక నేర్చుకున్న దగ్గర నుంచి ఇంకో దగ్గరికి చేరుతుంది. అంతర క్రీడలో ఒకరి వస్తువుల్ని ఇంకొకరికి ఇచ్చుకుంటారు. ఒకరి వస్తువులను ఇంకొకరు లాక్కుంటారు. ఒకరి వస్తువులను ఇంకొకరికి ఇచ్చుకోరు. ఏకాంతంగా ఆడుకుంటారు. ఆన్సర్ ఈజ్ ఒకరి వస్తువులను ఇంకొకరికి ఇచ్చుకోరు. అంటే ఇది ప్యారలల్ గేమ్. సమాంతరం అంటే ఒక్కసారే అటు ఇటు ఆడుతున్నప్పుడు. రైట్. సో, సమాంతర క్రీడల్లో ఒకరి వస్తువులు ఇంకొకరు ఇచ్చుకోరు. రైట్. మొదట పక్షులన్నీ ఒకటే అని భావించిన శిశువు తర్వాత కోడి, పావురం, కాకిల మధ్య తేడా తెలుసుకోవడం ఈ వికాస నియమం. వికాసం సులభం నుండి కఠిన వైపు దారితీస్తుంది. సాధారణం నుండి నిర్దిష్టం వైపు దారితీస్తుంది. నిర్దిష్టం నుండి సాధారణ వైపు దారితీస్తుంది. వికాసము క్రమానుగతమైనది. మామూలుగా ఏంటంటే మొదట సాధారణంగా పక్షులన్నీ ఒకటే అని భావించడం. తర్వాత వాటి మధ్యలో తేడాని గమనించడం జరుగుతుంది కాబట్టి సింపుల్ టు సాధారణం నుంచి జనరల్ టు ఆహ్, నిర్దిష్టం వైపుకు దారితీస్తుంది. సాధారణం నుండి నిర్దిష్టం వైపుకి దారితీస్తుంది. అంటే ఈ పక్షుల మధ్యలో వ్యత్యాసం ఉంటుందని గమనిస్తాం. వ్యక్తుల వికాసానికి పాఠశాల వసతులకు సంబంధం ఉంటుందని చెప్పిన వారు? ఏ. డబ్ల్యూసీ బ్యాగ్లే, జేబీ వాట్సన్, సి ఫ్రీమ్యాన్, గార్డెన్. డబ్ల్యూసీ బ్యాగ్లే. ఇక్కడ ఏమన్నా అంటే వ్యక్తుల వికాసానికి డెవలప్‌మెంట్‌కి పాఠశాల వసతులు అంటే మంచి వాతావరణం ఉన్నట్టయితే పాఠశాలలో అయితే మౌలిక వసతులు ఉన్నట్టయితే వ్యక్తులు నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ క క క్లాస్ కాలేజీలో కంప్యూటర్స్ ఉన్నాయనుకోండి, స్కూల్‌లో కంప్యూటర్స్ ఉన్నాయనుకోండి, డెఫినిట్‌గా విద్యార్థుల వికాసానికి తోడ్పడుతుంది. హ్మ్. అదేవిధంగా అడోల్సెన్స్ అనే గ్రంథ రచయిత కోల్బర్గ్, ఏ, బి కార్ల్ రోజర్స్, సి కెల్లాగ్, డి స్టాన్లీ హాల్. సో, ఆన్సర్ ఈస్ డి స్టాన్లీ. అడోల్సెన్స్ అనేది మీద చాలా పరిశోధన స్టాన్లీ హాల్ చేయడం జరిగింది. క్రీడలు మెప్పు కోసం బిచ్చగానికి దానం చేయడం ఏ స్థాయికి చెందిన నైతికత? సంప్రదాయ స్థాయి, పూర్వ సంప్రదాయ, నియత సంప్రదాయం, ఉత్తర సంప్రదాయం. సంప్రదాయ స్థాయి. ఎందుకంటే ఇక్కడ చేయాలని ఉన్నా లేకున్నా కూడా తన పక్క వాళ్ళకు మెప్పు కోసం చేయడం అని సంప్రదాయ పద్ధతి అంటాం. సంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించిన వారు? నోమ్ చామ్స్కీ. చామ్స్కీ మనం చూసుకున్నట్టయితే భాషాపరంగా జరిగిన పరిశోధనలో చాలా పరిశోధన చేయడం జరిగింది. ఈ చామ్స్కీనే బ్రెయిన్‌ని లేదా మస్తిష్కంని ఎల్ఏడి అన్నారు. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అన్నారు. అంటే ప్రతి విద్యార్థిలో, ప్రతి వ్యక్తిలో కూడా భాష అంతర్గతంగా ఉన్నదని చెప్పిన వ్యక్తి చామ్స్కీ. సో, ఆయన వ్యాకరణాన్ని, బోధనని సాంప్రదాయ పద్ధతిలో బోధించడాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఆనువంశికత పరిసరాల సమిష్టి ఉత్పన్నమైన వ్యక్తి అని అన్నవారు?
వాట్సన్, పియాజే, చామ్స్కీ, వుడ్వర్డ్. సో, ఇక్కడ గమనించాలి ఆనువంశికత మరియు అంటే హెరిడిటీ మరియు ఎన్విరాన్మెంట్ చుట్టూ కూడా వ్యక్తి యొక్క వికాసంలో తోడ్పడతాయని చెప్పిన వ్యక్తి వుడ్వర్డ్. విద్యార్థికి ముందు వృత్తాన్ని గీయడం నేర్పించి తర్వాత చతురస్రం, త్రిభుజం గీయడం నేర్పించడం ఏ వికాస నియమం? ఏ వికాస సంచిత ప్రక్రియ సులభ నుండి కఠినానికి దారితీస్తుంది. వికాసం క్రమానుగతమైనది. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఫస్ట్ వృత్తం నేర్చుకుంటాడు. తర్వాత క్రమంగా ఇది నేర్చుకుంటాడు కాబట్టి క్రమానుగతమైనది అంటాం డెవలప్‌మెంట్. ఒత్తిడి, ప్రయాస, కలత, జగడలతో కూడుకున్న దశ కౌమార దశ అని నిర్వచించింది. స్టాన్లీ హెల్, మెక్‌డగల్, కోల్బర్గ్, హర్లాగ్. సో, ఇంతకుముందే మనం చూసాం 'అడోలసెన్స్' అనే పుస్తకాన్ని రాసింది కూడా స్టాన్లీ హెలే. మరి ఈ యొక్క కౌమార దశలో ఏమవుతుందంటే విద్యార్థులు ఒత్తిడి మరియు ప్రయాస, కలత అంటే జరుగుతున్న మార్పులు, శారీరక మార్పులు కావచ్చు, మానసిక మార్పులతో ఇవన్నీ కూడా ప్రవర్తనలో మార్పులొస్తాయి. పిల్లలు పుట్టుకతోనే భాషను ఆర్జించే ఉపకరణం ఉంటుందని పరికల్పన చేసిన సిద్ధాంతకర్త కార్ల్ రోజర్స్, బి. చామ్స్కీ, సి. కోల్బర్గ్, డి. పియాజే. సో, మనం అనుకున్నట్టే నోమ్ చామ్స్కీ భాష మీద చాలా పరిశోధన చేయడం జరిగింది. ప్రతి విద్యార్థికి అంతర్గతంగా భాష ఉందని చెప్పిన వ్యక్తి నోమ్ చామ్స్కీ. సన్నద్ధత చూపాలంటే తప్పనిసరిగా ఉండవలసినవి శారీరక పెరుగుదల, మానసిక వికాసము, పరిణితి. సో, ఇవన్నీ ఉన్నట్టయితేనే సన్నద్ధత. అంటే రెడీనెస్ అంటాం మనం. అంటే నేర్చుకోవడానికి ఫర్ లెర్నింగ్ ఇట్ రిక్వైర్స్ రెడీనెస్. ఓకే. సో, వాటికి కావాల్సింది శారీరక సక్రమమైన పెరుగుదల, అదేవిధంగా మెంటల్ డెవలప్‌మెంట్ యాస్ వెల్ యాస్ మెచ్యూరిటీ. కొంతమంది పిల్లలు జట్లుగా ఆడుకుంటారు. దీన్ని సహకార క్రీడ, సాంఘిక క్రీడ, ఏకాంత క్రీడ, సమూహ క్రీడ. సో, దిస్ కమ్స్ అండర్ సెకండ్ సాంఘిక క్రీడ. అంటే జట్లుగా ఆడుతున్నారంటే దీన్ని మనం సోషల్ గేమ్ అంటాం. రోజు సమయానికి బడికి వెళ్ళే విద్యార్థి కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయికి చెందినవారు? ఏ పూర్వ సంప్రదాయం, బి ఉత్తర సంప్రదాయం, సి సంప్రదాయం, డి నియత సంప్రదాయం. ఆన్సర్ వచ్చేసి సాంప్రదాయం. పియాజే ప్రకారం జ్ఞానేంద్రియ చలన దశలో ఉండే లక్షణం. ఏ అహం కేంద్రీకృతం, బి స్వీయ కేంద్రీకృతం, సి కన్వర్షన్, డి తార్కిక ఆలోచన. అహం కేంద్రీకృతం.